పాపిరెడ్డిపాళెంలో అనే చిన్న విలేజ్, చిన్న గ్రామం, పాపిరెడ్డిపల్లె. అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగితే ఒక విచారింపుకు వచ్చాడు. విచారింపుకు రావచ్చు, తప్పు లేదు, ఎవరన్నా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట, చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు, పాడి మోసాడు. నీలాగా బల ప్రదర్శన చేయలే. ఎక్కడో ఒక చావుకు వచ్చిన వ్యక్తివి ఒక బల ప్రదర్శన చూపించి సత్యసాయి జిల్లాలో, పాత అనంతపురం జిల్లాలో నాయకులందరి చేత మొత్తం 6-7 మందిని అక్కడ తెప్పించి హెలిప్యాడ్ దగ్గరికి ఒక రచ్చ సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఒక 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్స్ కూడా తగిలేకపోయాడు. అదొక కుట్ర. ఎందుకంటే భద్రతా దళాలు విఫలం అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు. పాపం అక్కడున్న పోలీసు దాదాపు 250 మందిని పెట్టారు. మళ్ళీ చాలాకి మొత్తం 1100 మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి ఏమంటారు విండ్షీల్డ్ బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊలాటం జరిగింది కార్యకర్తలు. ఏంటి విచారింపుకు వచ్చావా, ఏమన్నా నువ్వు కొట్లాటకు వచ్చావా అని అడుగుతున్నా. ఒక పక్క ఏం చెప్తున్నారు, మా కార్యకర్తల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు పోలీసు అంటున్నావు. ఇంకొక పక్క ఏమంటున్నావు, నీ నోటితోనే మా కార్యకర్తల్ని నివారించలేకపోయారు పోలీసు అంటున్నావు. ఏం మాట నమ్మాలి నీ మాట? అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి చావుని అడ్డం పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టాడు. ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన ఈరోజు సాక్షులను బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులను బెదిరిస్తున్నాడు. ప్రతిసారి పోలీసులు గుడ్డలు వడదీస్తా. ఈ పోలీసులు గుడ్డలు నువ్వు ఇచ్చావా నీ అబ్బిచ్చాడా? నువ్వు ఇచ్చావా నీ అబ్బిచ్చాడు? వాళ్ళకి డ్రెస్సు, వాళ్ళకి కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, ఆ గుడ్డలు వాళ్ళకి వచ్చాయి. ఇప్పే హక్కు నీకెవరికి ఉంది, నీ అబ్బకి ఎవరికి ఉంది అని అడుగుతున్నా. అంటే నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి, నిన్ను కాపలా కాసేదానికి జట్ కేటగిరీ కావాలి, నీ గుడ్డలు ఇప్పకుండా ఉండేదానికి ప్రజలు నీకు పోలీసు కాపలా కావాలి. అయినా ఇన్నిటిని వాడుకొని పోలీసులు బట్టలు కూడా తీస్తా. మొన్నటి దాకా కదా, ఇంకా 10 నెలలు అయిపోయింది, 11 నెలల్లో స్టార్ట్ అయిన ప్రభుత్వం. మొన్నటి దాకా పోలీసులు వాడుకొని అక్రమ కేసులు, రౌడీ షీట్లు, మర్డర్లు ఇంకా ప్రజలు మర్చిపోలా. పాలు తాగే పసివాడు కూడా మర్చిపోలా. అప్పుడే నువ్వేదో ఒక మహానుభావుడు అయినట్టు, నువ్వు ఒక దైవ స్వరూపం అయినట్టు, నీ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నట్టు నువ్వు పోయిన తర్వాత అందరూ ఈరోజు వృద్ధులు, తాతలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అరాచక ప్రభుత్వం. ఎక్కడ అరాచకం చేశాం? నెల్లూరు జిల్లాలో తీసుకుంటాం, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం, ఎవరి మీద రౌడీ షీట్ పెట్టాం. రమ్మని ఛాలెంజ్ మీ జిల్లా అధ్యక్షుడిని. మీరెన్ని పెట్టారు 10 నెలల్లో? మేమేమి పెట్టాం? ఒక్క కేసు మేము పెట్టలే, ఒక రౌడీ షీట్ మేము తీలే. సారీ, జిల్లా అధ్యక్షుడు లేడు కదా, పరారులో ఉన్నాడు, ఇప్పుడు ఏడు నుంచి వస్తాడు పాపం. ఇది మీ పార్టీ పరిస్థితి. మరి ఈరోజు పోలీసుల్ని అమితంగా తిడుతున్నాం. మేము ఉద్యమాలు చేసాం, మేము కూడా పోలీసులకి కూడా ఆ రోజు తిరుక్కున్నాం. ఒకటే చెప్పాం, ప్రభుత్వాలు శాస్త్రం కాదు, మీరు వన్ వేగా చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మాకు పోలీస్ అంటే గౌరవం ఉంది, వన్ సైడ్ చేయొద్దు, ఇరుక్కుంటారు అని చెప్పాము తప్ప
ఏ రోజు బట్టలు ఉడదీస్తామని చెప్పలే మేము. ఇప్పుడు జగన్ గారు చెప్పడం 4వ సారి 5వ సారి ఇది. ఏమండి, ఈరోజు మన ఇంటి మీదకి ఎవరన్నా దొంగతనానికి వస్తే మనం పోలీసుకి ఫోన్ చేయాలి, మనల్ని కొట్టడానికి వస్తే పోలీసుకి ఫోన్ చేయాలి, మనం బెదిరించడానికి వస్తే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎర్రటి ఎండలో వానల్లో ఎముకలు వణికే చలిలో ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని నువ్వు బట్టలు ఉడదీస్తావా? ఎక్కడ అడుగుతున్నా, ఎక్కడిది భాష నీకు? వెంటనే అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలి. ఇది సాక్షులను బెదిరించడానికే. ఇది పోతే ఆయన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు నరికి పారేస్తాం, తెలుగుదేశం వాళ్ళని చంపి పారేస్తాం. మీరు విచారింపుకు వచ్చి అక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని చంపేదేంటి? అదే మీ ప్రసంగం. మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రసంగం, ఒక చంద్రబాబుని తిడుతూ, ఒక పోలీసుని తిడుతూ, ఇదే మీ ప్రసంగాలు. మమ్మల్ని అడగగలరా మీరు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు కాబట్టి మీరు సరిపోయారు. మీలాగే మీలో 50% మేము చేస్తుంటే చీ మీకు అంత మాత్రం కార్యకర్తలు లేరు. 25% మేము చేస్తుంటే ఒక్క కార్యకర్త మీ పార్టీలో ఉండేవాడు కాదు, ఒక్క నాయకుడు మీ పార్టీలో ఉండేవాడు కాదు. ఏమీ చేయకుండానే మీ కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు, మీ శాసనమండలి సభ్యులు వెళ్ళిపోతున్నారు, మీ నాయకులు వెళ్ళిపోతున్నారు. మొన్న అంతకుముందు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, సజ్జలో జొన్నలో ఒక ఆయన రోజు మీడియాకి వచ్చాడు, 10 ఏళ్ళ నుంచి కనపట్లే. ఆయన మారిపోయాడు. సిగ్గులే మీకు? ఒక్క మనిషి లేడు మీ పార్టీలో. ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి, అల్లర్లు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి అంటూ చూపించాలని నువ్వు చూస్తున్నావు. ప్రజలు ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఈరోజు చెప్తున్నారు. అయినా నీ ప్రవర్తన మారడంలే, నీ ప్రవర్తన మారడంలే. నువ్వు బల ప్రదర్శన కావాలంటే చేసుకో, నాకు ఇబ్బందిలే. నీలాగా ధర్నాలు చేసే కేసులు, నీలాగా ఊరేగింపులు చేసే కేసులు, నీలాగా కరోనాలో చంద్రబాబు ఫోటో వేసుకొని మేము కాయగూరలు పరిస్థితి 4,000 కేసులు మేము పెట్టడం లేదే. అసలు పెడితే నీ తోడు కార్యకర్త ఉంటాడా? ఒక్కరు మిగులుతారా నీకు అడుగుతున్నా? ఎవరు నీకు మిగలరు. అయితే విచారింపు చేసుకున్నాడు, విచారింపు చేసుకో, ఎవరు కాదనరు. నీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు బట్టలు పొడి తీస్తా. పోలీసులు మగవాళ్లే కాదండి, మహిళా మనులు కూడా గుర్తుంచుకో. ఎట్లా మాట్లాడాలో మర్యాద నేర్చుకో. ముందు మగవాళ్ళు ఇప్పమని కాదు నేను చెప్పేది, మహిళా మనులు కూడా ఉన్నారు, గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే తెలుగుదేశం నరికేస్తారు మీరు. మా నాయకుడు వద్దు పద్ధతులు అని చెప్తున్నాడు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు. మా నాయకుడు కనుసైగా చేస్తే ఒక్క నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు రోడ్లో తిరగలేరు, రాలేరు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, జగన్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి, వెంటనే జైలుకు పంపించాలి. నిన్న పోలీసుని బట్టలు ఉడదీస్తానందుకు సుమోటోగా కేసు నమోదు చేయాలి, మరొక కేసు పెట్టి వాళ్ళందరినీ హత్యలు చేస్తామన్నటువంటి ఎక్స్-మినిస్టర్ నాగేశ్వరరావు గారిని, ఎక్స్-ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని. అక్కడ ఎవరైతే రేపారో మరి పోతే పెద్ద అబద్ధం, హెలికాప్టర్కి విండ్షీల్డ్ ఇరిగిపోయిందండి. అందువల్ల ఏంటంటే బెంగళూరుకి దీంట్లో పోయాడు కారులో. ముందుగా మీరు మాట్లాడుకుంది వచ్చేదానికే, అది పోయేదానికి కాదు. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు, నీ బతుకు 2 రోజులు తెలిసిపోద్ది. విండ్షీల్డే కానీ ఇరిగిపోతే హెలికాప్టర్ ఎలా ఎగరద్ది? హెలికాప్టర్ తీసుకొని పైలట్ ఎలా బెంగళూరుకి వెళ్తాడు? ఎవరికి చెప్తారు ఈ అబద్ధాలు మీరు? మరిపోతే మొత్తానికి పైలట్ బ్యాగ్ కూడా నూకేశారంట. ఏం చేస్తాం, దొంగల పార్టీ దొంగలే ఉంటారు.
లాస్ట్ పైలట్ బ్యాకే దొబ్బేశారంటే నీ పార్టీ ఎటుంటుందో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది. నీ బతుకు అందరూ తెలిసిపోయింది. ఇంకా చాలు, నీ డ్రామాలు ఆపు, ఇంకా నాన్న మారు, లేకపోతే మేమే నీకు గుడ్డలు విడదీస్తాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.